Recording in progress. ఏం జరిగింది అని అంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను సంసోను గురించి. ఒక ఛాన్స్ ఇవ్వని దేవుణ్ణి సంసోను అడిగినప్పుడు దేవుడు ఏం చేశారనంటే అతని మీద కనికరపడి, అతని మీద జాలిపడి, అతని కోరినట్టుగా తిరిగి అతనికి బలాన్ని అనుగ్రహించి అతని చేతిలో ఫిలిస్తీన్లందరూ చనిపోయేటట్టుగా దేవుడు కార్యం చేశారు. అది ఎలాగా అని గనక మనం ఆలోచన చేస్తే, అతను చేసిన తప్పును బట్టి, అతని అజ్ఞానాన్ని బట్టి, అతని అవివేకాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రలాపించాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, తన తప్పును కప్పుకోకుండా ఒప్పుకున్నాడు. దేవా, నన్ను నీ చిత్తం నెరవేర్చడానికి పుట్టించావు, కానీ నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను పోరాడానయ్యా, యుద్ధం చేశాను, శత్రు తంత్రాలను నేను గ్రహించలేకపోయాను, శత్రు చేతికే నేను చిక్కుపోయాను తండ్రి, నీ ప్రణాళికను నేను నెరవేర్చలేకపోయాను, నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి మిగిలి ఉన్నటువంటి నీ చిత్తం నెరవేర్చడానికి మరలా నీ ఆత్మశక్తిని నాకు ప్రసాదించవా అని బ్రతిమలాడినప్పుడు కనికరం కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే అతని అడిగినది చేశాడు. వీళ్ళు ఇక ఫిలిస్తీన్లు సంసోనును బలహీనుడు చేసి, గుడ్డివాణ్ణి చేసి ఏం చేశారు, చివరికి వారి యొక్క దేవత గుడిలో అతన్ని బలిపటానికి, అతన్ని ఆ దేవతకు బలి అర్పణ చేయటానికి ఒక గుడికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం వాక్యలేఖనాల్లో చూస్తాం. అది ఫిలిస్తీన్లకు ఆరాధ్య దైవం. అనేక మంది దేవదూతలు దేవతలను వారు సేవిస్తూ ఉండేవారు, అన్య దేవతలను. సో వారికి కలిగి ఉన్నటువంటి ఒక పెద్ద గుడిలోనికి సంసోను తీసుకెళ్లారు. అతన్ని అక్కడ అందరి ఎదుట వారి దేవతకు బలి ఇవ్వాలని. ఎందుకనంటే మా దేవత మా శత్రువును మా చేతికి అప్పగించింది అని వాళ్ళ దేవతకు మహిమ కలిగేటట్టుగా వారు అక్కడ కార్యం చేయటానికి పూనుకున్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ ఆశయం నెరవేర్చబడలేదు. కానీ సంసోను పశ్చాత్తాపడినందున, దేవా, వారి దేవతకు మహిమ రాకూడదయ్యా, అయ్యా తండ్రి, నన్ను బట్టి నీకు మహిమ రావాలి, నాకు ఒక ఛాన్స్ ఇవ్వన్నప్పుడు దేవుడు ఆలకించాడు. అతనికి ఒక ఆలోచన దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఏమైంది అని అంటే, అతన్ని తీసుకొని వెళ్ళినటువంటి ఆ గుడిలో ఆ గుడికి ఆధారమైనటువంటి మెయిన్ పిల్లర్స్ 2 ఉన్నాయి, 2 ముఖ్యమైనటువంటి స్తంభాలు ఉన్నాయి. ఆ 2 ముఖ్యమైనటువంటి స్తంభాల మీదనే ఆ పెద్ద గుడి అంతా కూడా ఆధారపడి ఉంది, నిర్మించబడి ఉంది. అయితే అది సంసోను తెలుసుకున్నాడు. ఆ గుడిలో ఉన్నటువంటి వారి సహాయంతో నా చివరి కోరిక తీర్చని అన్నారు. నన్ను ఈ గుడి అంతటిలో మెయిన్ పిల్లర్స్ ఎక్కడున్నాయో అక్కడ తీసుకొని వెళ్ళండి అని అన్నాడు. ముఖ్యమైన స్తంభాలు ఉన్న స్థలానికి నన్ను తీసుకొని వెళ్ళండి అని అడిగారు. ఓహో, ఇకెటు సంసోను మా దేవతకి బలైపోబోతున్నాడు కదా, ఇతని చివరి కోరిక తీరుద్దామని వాళ్ళు కూడా ఏం చేశారు, అతన్ని తీసుకొని వెళ్ళి 2 ముఖ్యమైనటువంటి స్తంభాల దగ్గర అతన్ని నిలబెట్టినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు ఇలా, దేవా, ఇదిగో ఈ ఫిలిస్తీన్లందరినీ నా చేతికి అప్పగించయ్యా, ఇక్కడ ఫిలిస్తీన్లందరూ సమూహంగా కూడి ఉన్నారు వాళ్ళ దేవతకు మహిమ తీసుకురావడానికి, వాళ్ళ దేవతకు నన్ను బలి ఇవ్వడానికి. కానీ ప్రభా, నేను నీ కొరకు చేయాల్సిన పని మిగిలి ఉన్నది, వీళ్ళందరినీ హతమార్చడానికి నాకు ఒక అవకాశం ఇవ్వు తండ్రి, వీరితో పాటు నేను కూడా మరణించడానికి నాకు ఇష్టమే అయ్యా, నాకు అవకాశం ఇవ్వు, నాకు బలం ఇవ్వు అని అంటే తిరిగి వెంట్రుకలు మొలవడం ప్రారంభమైంది. అంటే తిరిగి దేవుడు మరలా ముందున్నటువంటి ఆత్మశక్తిని, ఆ బలమును, అభిషేకాన్ని సంసోనికి అనుగ్రహించినప్పుడు అంతకుముందులాగా విరజుముక్కొని రోషము కలిగిన వాడై దేవుడిచ్చిన బలాన్ని ఉపయోగించి 2 స్తంభాలను 2 చేతులతో ఇలా పట్టుకొని గట్టిగా ఊపినప్పుడు ఆ స్తంభాలు 2 పడిపోయాయి. ఆ స్తంభం మీద ఆధారపడి ఉన్న గుడి అంతా కూడా
కూలిపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి ఫిలిస్తీన్లందరూ ఆ రోజున అక్కడికి చేర్చబడ్డారు సంసోను చంపడానికి. అయితే దేవుడు సాతాను యొక్క ఆలోచన జరగనివ్వలేదు. సంసోను ద్వారా ఫిలిస్తీన్లందరూ చంపబడాలి, హతమార్చబడాలి, ఇశ్రాయేలులందరూ వారి చేతిలో నుంచి రక్షించబడాలి అన్న ఉద్దేశమును ఆ ఒక్కరోజు దేవుడు సంసోను ద్వారా నెరవేర్చేశాడు. ఆ దేశంలో ఫిలిస్తీన్లందరూ ఆ ఫంక్షన్ కొరకు వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోయింది, ఆ గుడి కూలిపోయింది. దానిలో పడి ఫిలిస్తీన్లు మొత్తం చనిపోయారు. ఫిలిస్తీన్లందరూ చనిపోయారు. వారితో పాటు సంసోను కూడా మరణించడం జరిగింది. అయితే దేవుని ప్రణాళిక సంసోను ద్వారా జరిగింది. కానీ సంసోను సగం జీవితం మాత్రమే జీవించగలిగాడు. ఎందుకంటే తన అవివేకము, తన అజ్ఞానము, తన సొంత కోరికలు, అదుపు చేసుకోలేని కోరికలు, తనలో ఉన్నటువంటి బలహీనతలను జయించలేని స్థితిని బట్టి శత్రు తంత్రాలు ఎరిగి వాటిని జయించాల్సిన సంసోను, దేవుని ఆత్మ కలిగిన సంసోను శత్రు చేతికి అప్పగించబడటం జరిగింది. ఎందుకంటే అతను ప్రేమ పిచ్చిలో పడి వ్యభిచారం చేస్తున్నాడు, జారత్వం చేస్తున్నాడు, ప్రేమ పిచ్చిలో పడిపోయాడు. వారు చెప్పే మాటలు వింటున్నాడు. సాతాను తంత్రాలు గ్రహించలేని ఆత్మీయ అంధుడైపోయాడు. ఎప్పుడైతే ఆత్మలో అంధుడైపోయాడో, పాపానికి స్థలం ఇచ్చాడో, బలహీనతలు జయించలేకపోయాడో, తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నా పట్టించుకోనప్పుడు ఏం జరిగింది అని అంటే శత్రు చేతికి చిక్కి తనే గుడ్డివాడైపోయే స్థానానికి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ సంసోను చేసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే చివరి క్షణములో తన తప్పు తెలుసుకున్నాడు. తన గుడ్డివాడైపోయానని తెలుసుకున్నాడు. గ్రహింపులోనికి వచ్చాడు. దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడ్డాడు. తన పాపమును ఒప్పుకున్నాడు. కప్పుకొనకుండా ఇంకొక ఛాన్స్ ఇవ్వయ్యా, నీ పని చేస్తానన్నాడు. కానీ ఇంకొక ఛాన్స్ ఇచ్చి బ్రతికించు, నా కోరిక తీర్చుకోవటానికి అని అనలేదు. ఆ టైంలో నాకు మరలా బలం ఇవ్వు, నీ ఉద్దేశం నెరవేర్చడానికి, నీ ప్రజలను రక్షించడానికి, మా శత్రులైన ఫిలిస్తీన్లందరినీ ఒక్కసారిగా హతమార్చడానికి నేను చేసిన తప్పును క్షమించి నాకు ఒక్క అవకాశం ఇయ్యా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణము పోయేలోపు నీవు అనుకున్నది నేను చివరి క్షణంలో నేను చేయటానికి మరలా నా యందు కనికరించి బలము దయచేయమన్నప్పుడు ఆ ప్రార్థన దేవునికి నచ్చింది. ఆ పశ్చాత్తాపంతో కూడిన హృదయం దేవునికి ఇష్టమైనదిగా ఉంది. సంసోను అడిగిన ఛాన్స్ ఇచ్చాడు. దేవుని ప్రణాళిక ఏదైతే జరగాల్సి ఉందో అది ఆ చివరి క్షణములో సంసోనికి ఒక్క అవకాశం ఇచ్చినట్టుగా ఇచ్చి ఆ కార్యము సక్సెస్ఫుల్గా ముగించాడు. ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే సంసోను అంతకుముందు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి హతమార్చిన ఫిలిస్తీన్ల కంటే, శత్రుల సంఖ్య కంటే చివరి క్షణములో దేవుడు మరొక ఛాన్స్ ఇచ్చినప్పుడు, తిరిగి బలము పొందుకున్నప్పుడు ఫిలిస్తీన్లందరినీ చంపినటువంటి సంఖ్య ముందు చంపిన సంఖ్య కంటే లెక్కకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నది అని న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అయితే ఈ రోజున ఈ మాటలు వింటున్న వారిలో నీలో ఏ బలహీనత ఉన్నదో అపవాది ఆ బలహీనతని ఛాన్స్గా తీసుకొని వాడు నిన్ను పదే పదే శోధిస్తున్నాడు, పదే పదే పాపంలో పడేస్తూ ఉన్నాడు. అది ఏంటి? గర్వం అనే పాపమా? లేదా సంసోనులాగా నీవు కూడా వ్యభిచారము, జారత్వంలో పడిపోయేటువంటి బలహీనత ఉన్నదా? ధనాపేక్ష అనే బలహీనత ఉన్నదా? లేదా నీవు నీ ఇష్టాలనే నెరవేర్చుకునేటువంటి బలహీనతలో నీవు ఉన్నావా? లోక ఆచారాలు, లోక మర్యాదను అనుసరించేటువంటి బలహీనత నీలో ఉన్నాయా? దేవునికి కాకుండా దేనికి నీవు మొదటి స్థానాన్ని ఇచ్చి విగ్రహంలాగా నీ హృదయంలో పెట్టేసుకున్నావు, ఆ బలహీనత నీలో ఉన్నదా? అయితే ఈ రోజున నువ్వు దాన్ని గుర్తుపట్టి సంసోనులాగా బ్రతిమలాడాలి. ముందుగానే నష్టం జరగకుండానే, శత్రువు చేతికి చిక్కకుండానే, ఈ బలహీనుడుగా కాకముందే, గుడ్డివాడుగా కాకముందే, శత్రువు నేను ఆట ఆడించకముందే, శత్రువు చేతికి నువ్వు చిక్కకముందే, శత్రు యొక్క తంత్రాలను, అపవాది యొక్క తంత్రాలను నువ్వు ఎదిరించి జయించాలంటే మొదట నీ బలహీనత గుర్తించి దేవుని దగ్గర పశ్చాత్తాపడే బలహీనత మీద జయము పొందుకో.
నీలో ఉన్నటువంటి పాపమును పదే పదే నిన్ను బలహీనపరుస్తూ పాపమును పడేస్తున్న ఆ పాపం విషయమే దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, శక్తిని పొందుకొని ఆ పాపమును విడిచిపెట్టు, ఆ బలహీనత మీద జయము పొందుకోవాలని దేవుని పేట ఈరోజు మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, సంసోను మేల్కొన్నాడు, అంత అయిపోయినా మేల్కొన్నాడు, కానీ చివరికి మరలా బలము పొందుకోగలిగాడు దేవుని తట్టు తిరగడం వలన. సో ఈ దేవుని మాటలు నిర్లక్ష్యం చేయొద్దని దేవుని పేట మనం చేస్తున్నాను. మనం అపవాదిని జయించడానికి, అపవాది తంత్రాలను ఎదిరించి జయించడానికి పుట్టిన వారం. దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నారు. మన హృదయంలో, మన శరీరంలో, మన ప్రాణాత్మ దేహంలో పరిశుద్ధాత్మకు నిలయముగా ఆలయముగా ఉండాలి. కానీ పాపానికి, లోకానికి, మన ఇష్టాలకు స్థలం ఇవ్వకూడదు అని ఈ రోజున దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినాలలో, ఈ కడవరి దినాలలో అపవాదికి సమయం కొంచెమే ఉన్నదని ఎరిగి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహములాగా వారు తిరుగులాడుచున్నాడట. వాడి నోటికి చిక్కొద్దు, వాడి తంత్రాల్లో చిక్కుకొని పోవద్దు, వాడి చేత మోసగించబడద్దు. నీలో ఉన్న బలహీనత కొరకు వెతుకుతూ ఉన్నాడో, ఎప్పుడు దొరుకుతావని ఎదురు చూస్తూ ఉన్నాడో గ్రహించుకో. మెలకుగా ఉండు, ఆత్మపూర్ణులుగా ఉండండి. ఆత్మను దుఃఖపరచొద్దు, ఆత్మను ఆర్పొద్దు. ఆత్మలో మెలకు కలిగిన వారుగా, ఆత్మపూర్ణులుగా, ఆత్మరోషము కలిగిన వారుగా, ఆత్మలో తీవ్రత కలిగిన వారుగా బ్రతకండి అని దేవుడి రోజున మాట్లాడుతున్నాడు. అపవాదికి చోటివ్వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాది తంత్రం ఏంటో, వాడి బలహీనతలేంటో మనం తెలుసుకొని వాడిని జయించాలి అని దేవుని యొక్క ఆశ. ఎందుకంటే మన పట్ల దేవుడు ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను చెడగొట్టడానికి సంసోని మీద ఆ రోజున అపవాది కన్నేశాడు. ఫిలిస్తీన్ల ద్వారా, దెలీల ద్వారా. దెలీలను ఉపయోగించుకున్నాడు సాతానుడు తన ఏజెంట్గా. ఈ రోజున అపవాది నీ కొరకు ఏ ఏజెంట్లను పెట్టాడో గుర్తుపట్టు. కాబట్టి అపవాది ఎవరినైనా మోసం చేయటానికి వాడు తిరుగులాడుచు ఉన్నాడు. సంసోను లాంటి అభిషక్తుడినే మోసం చేసేసాడు. సంసోను లాంటి బలాఢ్యుడినే బలహీనుడు చేసేసాడు. సంసోను లాంటి ఆ గొప్ప ప్రత్యక్షత ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తినే వాడు ఏం చేసేసాడు అని అంటే గుడ్డోని చేసేసాడు, అంధుడిని చేసేసాడు, తిరగలి విసిరేలా చేశాడు. అయితే ఈ రోజున దేవుని మహిమను ప్రపంచాన్ని చూపించడానికి పుట్టావు. నీ ద్వారా దేవునికి మహిమ రావాల్సి ఉంది. అడగండి ఈ రోజున, దేవా నీ ప్రణాళిక అంతా నా ద్వారా నెరవేర్చే వరకు నన్ను విడిచిపెట్టొద్దు, నీ ఆత్మ నా నుండి దూరం చేయొద్దు అని బ్రతిమలాడాలి. ఎప్పుడైతే సంసోను దెలీలాకు రహస్యం చెప్పేశాడో, అపవాదికి దేవుడు తనతో చెప్పిన రహస్యం చెప్పేశాడో, దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోవటం జరిగింది. దేవుని సన్నిధి అతన్ని విడిచి వెళ్ళిపోయింది. దేవుడే అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. దేవుడు పెట్టిన బలము అతన్నిలో నుంచి వెళ్ళిపోయింది. దేవునికి సంబంధించినవన్నీ సంసోను నుంచి వెళ్ళిపోయిన తర్వాత అపవాది అతన్ని అతలాకుతలం చేసేసాడు అన్ని రీతులుగా. కాబట్టి అపవాదికి భయపడొద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. వాడి తంత్రాలు గమనిద్దాం, వాడి యొక్క బలహీనతలను గుర్తుపట్టి మనకు దేవుడు చెప్పిన రహస్యాలు మన హృదయాలు భద్రపరుచుకొని ఎవరితో సహవాసం చేయాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరితో ఐక్యంగా ఉండాలి, ఎవరితో నడవాలి, ఇవన్నీ కూడా దేవునితో సహవాసం చేస్తూ అడిగి తెలుసుకొని ముందుకు కొనసాగినట్లయితే ఎప్పుడు కూడా మనం అపవాది చేతిలో మోసగించబడము. వాడు ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని పన్నాగాలు, ఎన్ని తంత్రాలు పన్నినా వాడికి మన రహస్యాలు తెలియవు. దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే మన ద్వారా నెరవేర్చబడేటట్టుగా దేవుడు మన తోడుండి నడిపించి తన నామానికి మహిమ తెచ్చుకుంటారు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక యేసు నామములో. ఆమేన్. సాతాను తంత్రాలను జయించేటువంటి కృప, శక్తి, బలము, అభిషేకము మీకు అనుగ్రహించబడునుగాక యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన దేవాన్ని స్తుతిస్తున్నాను. ఈ 18వ రోజు జూమ్ మీటింగ్లోకి నడిపించారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు మా తోడుని నడిపించారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు నాయన మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాను. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దోషం చేసిన దాన్ని బట్టి ఫిలిస్తీయులని బద్ధ శత్రులకు అప్పగించావు.
తండ్రి ఆ తర్వాత వారు మొరపెట్టగా వారిని విడిపించడానికి తండ్రి ప్రభా సంసోను ఏర్పాటు చేసుకున్నాం. తన పుట్టుక తండ్రి, తన పెరిగే విధానము, అతని పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రణాళిక ఎంత ప్రణాళికబద్ధంగా, ఎంత పటిష్టంగా, ఎంత బలమైన ఉద్దేశాన్ని మీరు కలిగి ఉండి నడిపించారు. అయితే ప్రారంభంలో మీ ఆత్మ రేపినప్పుడల్లా మీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి శత్రు చేతిలోంచి నీ ప్రజలు రక్షించడానికి పోరాడాడు, యుద్ధం చేశాడు, నీ నామానికి మహిమ తెచ్చాడు ప్రభా. ఇప్పుడైతే ప్రభా లోకం వైపు చూశాడు, పాపం వైపు చూశాడు తండ్రి ప్రభా చేయకూడని సహవాసం చేశాడు నాయన. అప్పుడు అపవాదికి తనే అవకాశం ఇచ్చుకున్నాడు. తండ్రి నీవిచ్చిన రహస్యాలు, నువ్విచ్చిన బలం గురించి శత్రుకే తానే చెప్పేసుకున్నాడు, అవివేకముతో, అజ్ఞానముతో, గుడ్డితనముతో ప్రభా. తండ్రి అటు రీతిలో మేము ఎవ్వరూ ఉండనియొద్దు. మాలో ఉన్న అవివేకం, అజ్ఞానం కొట్టివేయండి ప్రభువా. తండ్రి మమ్మల్ని క్షమించండి, మా బలహీనతలు జయించే శక్తినివ్వండి, మాలో ఉన్న పాపములను తొలగించండి, మమ్మల్ని క్షమించండి ప్రభువా. మమ్మల్ని తండ్రి శత్రు చేతికి చెక్కకుండా మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని, మా పిల్లల్ని, మా భర్తలు, మా భార్యలకి, మా ఇంటి వారందరినీ కాపాడండి అయ్యా. మాకిచ్చిన సంఘ బిడ్డలని మీరు కాపాడమని బ్రతిమలాడుతున్నానయ్యా. అయితే నాయన శత్రు చేతికి చిక్కినప్పుడు అపవాది తండ్రి సంసోను బలహీనగా చేసినప్పుడు అతను తప్పు తెలుసుకొని తట్టు తిరగా మరలా ప్రేమతో కనికరించి ఒక ఛాన్స్ ఇచ్చావు. ఎందరైతే ప్రభా ఈ సంసోనులాగా తప్పు చేసి బలం పోగొట్టుకొని గుడ్డి వాళ్ళైపోయి సాతాను చేతులు ఆడించబడుతున్నారో, వాడు ఎవరెవరిని పిల్లలను ప్రణాళికలోంచి తొలగించి ఆటాడుకుంటున్నాడో ప్రభా, ఎంతమంది ఈరోజు దుఃఖపడుతున్నారో తప్పు చేసామని, వారికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. సంవత్సరంలాగా వారు ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ ఇవ్వండి. వారి ప్రార్థన కూడా ఆలకించండి నాయన. సంసోనులాగా తిరిగి బలం ఇవ్వండి, శత్రువుని జయించే బలం ఇవ్వండి, సాతాను తంత్రాలను ఎదిరించి బలం ఇవ్వండి నాయన. నీ కృపను చూపండి అయ్యా. నీ ప్రణాళిక తండ్రి ప్రభు మాకు ఆయుష్ ఉన్నంత వరకు, చివరి క్షణం వరకు నీ ఉద్దేశం నెరవేర్చడానికి మీ ఆత్మతో నింపి, మీ ఆత్మ రోషము అనుగ్రహించి ఆత్మతో మమ్మల్ని కూడా రేపండి ప్రభా. తండ్రి యుద్ధ పోరాటాలు చేయడానికి మాకు శక్తిని దయచేయండి, మేలుకొలుపుని దయచేయండి ప్రభు, మేలుకోగలిగిన ఆత్మను దయచేయండి, కృప చూపించండి. నీ కృపను ప్రతి ఒక్కరి ఎడల కనపరచమని, నీ ఉద్దేశాలు మందరి ద్వారా నెరవేర్చుకోమని, నీ రెండవ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ప్రజలందరినీ మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకుంటూ ఈ వాక్యం మీ ఆత్మ ద్వారా మా హృదయాలు ముద్రించి నూరంతరంగా ఫలింపచేయమని నజరేయుడైన యేసే నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మనందలి సన్నిధి సహవాసము సమాధానము సదాకాలము మనకును కుడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈరోజు ప్రార్థన కూడిక జూమ్ మీటింగ్ ముగించబడింది. తిరిగి 19వ రోజు రేపు సరిగ్గా 7 గంటలకు సాయంత్రం మనం జూమ్ మీటింగ్లో ఫోన్ కాన్ఫరెన్స్లో కలుద్దాం. దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.